బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. ఐఐటి హైదరాబాద్ లో ఆస్ట్రేలియా ఇండియా క్రిటికల్ మినరల్స్ హబ్ నిర్వహిస్తున్న వర్క్ షాప్ ని ప్రారంభించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 2030 నాటికి తెలంగాణలో 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయబోతున్నట్టు ప్రకటించారు భట్టి. గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీని భవిష్యత్ ఇంధనంగా భావిస్తున్నట్టు చెప్పారు ఆయన. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ పరిశోధనలకి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు డిప్యూటీ సీఎం. సంగారెడ్డిలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. సంగారెడ్డికి ఏ మంత్రి వచ్చినా హాజరయ్యే జగ్గారెడ్డి డిప్యూటీ సీఎం భట్టి పర్యటనలో లేకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జగ్గారెడ్డికి సమాచారం లేదా లేక రాలేదా అంటూ చర్చించుకుంటున్నారు సంగారెడ్డి కాంగ్రెస్ శ్రేణులు. మరింత సమాచారం మా ప్రతినిధి శివతేజ అందిస్తారు. శివతేజ, పార్టీ కార్యక్రమాలు ఏవైనా సరే జగ్గారెడ్డి ఉంటారు అక్కడ. ఖచ్చితంగా జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి, సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి అంత పేరు వచ్చింది. మరి ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? సో ముఖ్యంగా ఈ రోజు ఏదైతే ఐఐటిలో ఉప ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్ కి జగ్గారెడ్డి హాజరు కాలేదు. హాజరు కాకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా కొంత ఆందోళన పోయారు. ఎందుకంటే ప్రతి కార్యక్రమంలో కూడా ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి జగ్గారెడ్డి సంగారెడ్డిలో జరిగే ప్రతి కార్యక్రమానికి వస్తారు. గతంలో కూడా మొన్న ఇటీవల కూడా శ్రీధర్ బాబు ఐఐటి ప్రోగ్రామ్ కి వచ్చినప్పుడు కూడా జగ్గారెడ్డి హాజరయ్యారు. అయితే ఈ రోజు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఐఐటికి రావడం జరిగింది. ఇది కూడా తొలిసారి అతని జిల్లా పర్యటనలో కూడా జగ్గారెడ్డి కనిపించకపోవడంతో అంతా ఆందోళన చెందుతారు. మరోవైపు జగ్గారెడ్డికి సమాచారం ఉండి రాలేదా లేదంటే సమాచారం లేదా అనేది మాత్రం ఇంకా విషయాలు తెలియాల్సింది. ఇప్పటికైతే జగ్గారెడ్డి మీడియాకు అందుబాటులో రాలేదు. అయితే ఈ విషయం పైన జగ్గారెడ్డి ఎట్లా స్పందిస్తాడు అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. ఎందుకంటే తను ముక్కుసూటిగా మాట్లాడేటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఈ విషయంలో ఎట్లా మాట్లాడతాడు? కాసేపట్లో మీడియా సమావేశం పెడతారా లేదంటే దీన్ని లైట్ తీసుకుంటారా అనేది వేచి చూడాల్సింది. ఎందుకంటే జగ్గారెడ్డి ఏ విషయాన్నైనా కూడా ముక్కుసూటిగా చెప్తారు. అది అధిష్టానంలో అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఒక సీనియర్ నేతగా ఉన్నటువంటి నేతని ఈ రోజు ఇక్కడికి పిలవకపోవడం ఏంటి అనేది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ శ్రేణులు కూడా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఈ గతంలో కూడా జగ్గారెడ్డి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీని తీసుకొచ్చి ఇక్కడ ఐఐటికి శంకుస్థాపన చేయించారు. అట్లాంటి ఐఐటిలో జరిగే కార్యక్రమానికి జగ్గారెడ్డిని పిలవకపోవడంపై కూడా సర్వత్రా ఆసక్తి నెలిగింది. ఇది జిల్లా రాజకీయాల్లోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే జగ్గారెడ్డి గైర్హాజరు అయ్యాడు. ఎందుకు అయ్యాడు? అతనికి ఉప ముఖ్యమంత్రి వస్తున్న సమాచారం ఉందా లేదంటే సమాచారం లేదా అనేది తెలియాల్సింది. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి సంగారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చారు. జిల్లా పర్యటన నేపథ్యంలో జగ్గారెడ్డికి ఎందుకు సమాచారం ఇవ్వలేదు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు జగ్గారెడ్డి అభిమానులు కూడా కొంత తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఇది జగ్గారెడ్డి గైర్హాజరు అవ్వడం అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గానైతే మారింది. సంగారెడ్డిలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సంగారెడ్డికి ఏ మంత్రి వచ్చినా హాజరయ్యే జగ్గారెడ్డి డిప్యూటీ సీఎం భట్టి పర్యటనలో ఇప్పుడు ఆయన లేకపోవడం హాట్ టాపిక్ గా మారింది. జగ్గారెడ్డికి నిజంగానే సమాచారం లేదా లేక ఆయన రాలేదా అంటూ కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నారు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.